హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. నేను మీ శ్రీను వాసుపల్లి. ఈరోజు మనం జల్లలతాడు ఎత్తడం చూద్దామండి. చూడండి, ఈ చేపలు వచ్చి జల్ల, ఇంగ్లీష్లో దీన్ని క్యాట్ పీస్ అంటారు. క్యాట్ పీస్. చేపకు 3 ముళ్ళు ఉంటాయి. ఆ ముళ్ళు గుచ్చుకుంటే చాలా ప్రమాదం అండి. చాలా షార్ప్గా ఉంటాయి ముళ్ళు. ఒకవేళ పొరపాటున ముళ్ళుని గుచ్చుకుందంటే ఇంచుమించు 1 అవర్ పాటు ఆ పెయిన్ హెవీగా ఉంటుంది అన్నమాట. అలా సరుపుతూనే ఉంటుంది. ఈ చేప కాస్ట్ వచ్చి 200 నుంచి 300 ఉంటుందండి కేజీ. చేప కూర కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. కాకపోతే వేడిగా ఉన్నప్పుడే బాగుంటుందండి. కూర చల్లబడిందంటే అది టేస్ట్ ఉండదు. వేడిగా ఉన్నప్పుడు మాత్రం చాలా టేస్ట్గా ఉంటుందండి. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి, చాలా బాగుంటుంది. తాడు లాగే వాళ్ళు ప్రతి ఒక్కరు గ్లౌజ్ వేసుకుంటారండి చేతులకి. ఎందుకంటే తాడు చాలా షార్ప్గా ఉంటుందండి. లాగేటప్పుడు అస్తమానం తాడు లాగుతూ ఉంటారు కదా, చేతి దిగపోతే ఏమంట. ఇది తివ్వ కదా, తివ్వ కోసం అంటారు. అందుకని గ్లౌజ్ వేసుకుని లాగుతారు అన్నమాట. గ్రిప్ బాగుంటుందని చేతులు పెట్టకుండా. ఇప్పుడు టైం వచ్చి 11 అవుతుందండి, 11 AM. కానీ ఇంకా ఎవరో భోజనం చేయలేదు. చెద్దన్నం తెచ్చారండి. చెద్దన్నము, మరి నైట్ మిగిలిన చేపల కూర. చేపలు ఎప్పుడు ఉంటాయండి, ఇప్పుడు ఇంకా ఎనీ టైము ప్రతిరోజు చేపలు ఆల్మోస్ట్ ఉంటాయి. వేటకు వెళ్ళే వాళ్ళు ఎప్పుడు కూడా కొంచెం నలుపుగా ఉంటారండి. ఎలా ఉన్నా సరే ఈ ఉప్పుగాలకి ఏంటంటే ఇప్పుడు ప్రతిరోజు సముద్రంలో ఉంటారు కదండి. ఉప్పుగాలకి ఏంటంటే చర్మం అలా బ్లాక్గా అయిపోద్ది అన్నమాట. అందుకే మాస్క్ కూడా ధరిస్తారు అప్పుడప్పుడు. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఆ తీసిన చేపలన్నీ చూడండి, పక్కన డోర్లో వేస్తున్నారు. ఆ డోర్లో వేసి ఫ్రెండ్స్ మొత్తం అంతా బాగా టైట్ కడతారండి. డోర్ని బాగా మూసేసి అటు ఇటు తోడేసి బాగా టైట్ కడతారు. ఎందుకంటే తెప్ప దిగేటప్పుడు కెరటర్లో పెడతారు కదా, ఒక్కోసారి తెప్ప మొగ్గేస్తుంది అన్నమాట. తెప్ప బోల్త కొట్టినప్పుడు చేపలు పోకుండా ఈ డోర్ కడతారు అన్నమాట. ఈ కట్ట వల్ల ఏంటంటే చేపలు అట్టి పోవన్నమాట. ఇంకా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కన గంట సింబల్ నొక్కండి, ఆల్ పెట్టుకోండి.